నేటి వార్తలకు స్వాగతం. భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ కాలనీలోని ఆర్కే6 గుడిసెల్లో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. సిపిఐ జెండా ఆవిష్కరించి వేడుకల సమావేశంలో కె శంకర్ పాల్గొని మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో భూస్వాముల ఆగడాలు అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయన్నారు. ప్రజలపై సైన్యాన్ని దింపి దాడులు చేయించారన్నారు. ప్రజా వ్యతిరేక గొంతుకలను అణచివేశారన్నారు. కమ్యూనిస్టులు పోరాడి లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పాలక వర్గాలకు వత్తాసు పలికిన ఆర్ఎస్ఎస్ శక్తులు నేడు చరిత్రను కప్పిపుచ్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తూ విష ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, మేకల దాసు, సుదర్శన్, కారుకూరి నగేష్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిరియాల రాజేశ్వరరావు, ముస్కె సమ్మయ్య, ఎస్కే బాజీ సైదా, మొగిలి లక్ష్మణ్, అఫ్రోజ్ ఖాన్, లింగమూర్తి, పూజారి రామన్న పాల్గొన్నారు. రెండు పర్యాయాలు ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ నాయకులు లింగం మనం ఇచ్చినటువంటి అప్పీల్ మేరకు ఇలా ప్రజా పాలన అనేటువంటి పేరుతో ఇవాళ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమేరకు సంతోషించాల్సిందే. ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఇవాళ తెలంగాణ అనేటువంటి పేరుతో వచ్చినటువంటి కేసీఆర్ కూడా రావినారాయణ రెడ్డి చిత్రపటం పెట్టుకున్నాడు. మన వాళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి ప్రతి అమరవీరుణ్ణి స్మరిస్తూ గొప్పలు చెబుతూ ఓట్లు దండుకున్నాడే తప్ప వార్షికోత్సవాలను నిర్వహించలేదు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తా అని చెప్పినాడు. దొంగ మాటలు చెప్పినాడు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. ప్రజలు బుద్ధి చెప్పినారు, పక్కకు అయిపోయినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పగలిగింది, చరిత్రను ఎవరు కూడా మట్టి కప్పాలని చూస్తే వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. ఎవరు చరిత్రను ఎవరు తుడిచేయలేరు. ఇలా కేసీఆర్ మనం ఎంత తిట్టినా తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తన పాత్ర ఉన్నదని చెప్పక తప్పదు. అందరినీ కలుపుకపోవడంలో, కలిసికట్టుగా తీసుకుపోవడంలో ఇలా కోదండరాం కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మనమంతా కూడా సహకరించడం, తోడ్పాటు అందించడం, అందరి కలయికతో ఏర్పడినటువంటిది తెలంగాణ. అట్లాగే ఆనాడు జరిగినటువంటి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మట్టి మనుషుల చేత పనిముట్లనే ఆయుధాలుగా మలిచి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి పోరాటాన్ని కొనసాగించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసింది. ఈ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఎవరు చేసినా మట్టిలో కాలగర్భంలో కలిసిపోక తప్పదు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలకు వివరించదలిసినాం. మంచిర్యాల మేదరివాడలో ప్రపంచ వెదురు దినోత్సవంను బుధవారం మేదరులు ఘనంగా నిర్వహించారు. అనంతరం టీటీడీ కళ్యాణ మండపం చౌరస్తాలోని మేదరయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు సూరినేని కిషన్ మాట్లాడుతూ వెదురు ముడి సరుకుపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. అడవిలో వెదురు తీసుకురాకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వెదురు డిపోలు ఏర్పాటు చేసి ఉచితంగా వెదురు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సత్తయ్య, సంఘం సభ్యులు అమర్నాథ్, పెళ్లి సాయి, తిరుపతి, రామకృష్ణ, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ మేదరుల ఐక్యత, మేదరుల ఐక్యత, ప్లాస్టిక్ ను బహిష్కరిద్దాం, ప్లాస్టిక్ మేదరుల ఐక్యత, మేదరుల మేదరుల ఐక్యత, ముందుగా మంచిర్యాల జిల్లా మేదర్ సంఘం తరఫున ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో
అన్ని మండల కేంద్రాలలో కూడా ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని అందరూ మా మేదరి కుటుంబీకులందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మేదరుల బతుకుల గురించి ప్రజాప్రతినిధులకు కావచ్చు, కలెక్టరు, ప్రభుత్వ ఆఫీసర్లకు కావచ్చు, ఈరోజు అందరూ కూడా వారి వారి ఆఫీసులకు వెళ్ళి వినతి పత్రాలు మా మేదరుల బతుకు చిత్రం గురించి ఇవ్వడానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రమైనటువంటి మంచిర్యాల మేదరవాడలో ఈరోజు మా జిల్లా తరఫున కూడా ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి అన్ని మండల కేంద్రాల నుంచి మండల అధ్యక్ష కార్యదర్శులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మేదరులు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువ మేదరులు ఉండడం, అందులో ఈ మంచిర్యాల జిల్లా కేంద్రం అయినటువంటి మంచిర్యాల జిల్లాలో అడవుల మీద ఆధారపడి ఉన్నటువంటి మా కులస్తులు అడవికి వెళ్ళి బొంగు తీసుకొచ్చుకొని జీవించడానికి ఆ బొంగు ఉంటేనే మా వాళ్ళు ఆ బొంగుతోటే బతికే జీవనం కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్లు అడవికి వెళ్తే బొంగు తీసుకురావడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వక మా వాళ్ళని ఆ బొంగుని పట్టుకొని వాళ్ళ డిఎఫ్ఓ ఆఫీస్లో రేంజ్ ఆఫీస్లో వేయడం, వారికి పని చేసుకొని బతుకుతెరువు ఉన్నటువంటి ఈ తరుణంలో ఇవన్నీ ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు కూడా డిమాండ్ చేయడం జరిగింది. మా ఒక్కొక్క మేదరి కులం మీద బతుకుతున్న కుటుంబానికి సంవత్సరానికి 3,000 పైచిలకు బొంగులను కూడా ఉచితంగా ఇవ్వాలని, అడవికి వెళ్ళనివ్వకపోతే ప్రభుత్వ భూమిలో కూడా బొంగుని పెంచి మా వాళ్లకు బొంగుని ఇవ్వాలని కూడా ఏర్పాటు చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంతకుముందు మాకు దేవాపూరు, తిర్యాని, ఆసిఫాబాదు డిపోలు ఇక్కడ ఉండేటి మనకు వేంపల్లి ఆ ప్రాంతాలలో ఆ డిపోలను కూడా గత 3 సంవత్సరాల నుంచి ఆ డిపోలను బంద్ చేసి ఆ బొంగుని సరఫరా చేయడానికి కూడా మా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. తిరిగి ఆ డిపోలను కూడా మళ్ళీ రీఓపెన్ చేయాలని కూడా డిమాండ్ చేయడం మా జిల్లా తరఫున కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా కలెక్టర్కు వినతి పత్రాలు మా అందరి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే మేదరి జాతిలో పుట్టినటువంటి మాకు గడ్డి జాతి మొక్కగా గుర్తింపు పొందిన వెదురును ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలి. మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మా యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఈ యొక్క మేదరి కులవృత్తిని కాపాడాలి. ప్లాస్టిక్ మయమైనటువంటి ఈ యొక్క జీవన పరిణామంలో దాన్ని ప్లాస్టిక్ను నిషేధించి పర్యావరణ పరిరక్షణలో భాగమైనటువంటి వెదురు వస్తువులను మాత్రమే వాడేటట్టు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కలెక్టర్ ద్వారా మాకు స్టాల్స్ను ఏర్పాటు చేసి వెదురును ప్రోత్సహించాలి. ఇలా అనేక రకమైనటువంటి డిమాండ్లతో కూడుకున్నటువంటి ఒక వినతి పత్రాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఎఫ్డిఓ గారికి, సంబంధిత శాఖ అధికారులందరికీ కూడా ఈరోజు మా మేదరి సంఘం మంచిర్యాల జిల్లా పక్షాన అందజేసి మా యొక్క డిమాండ్లను పరిష్కరించుకోవడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదే సందర్భంగా జిల్లా కేంద్రంలో మా యొక్క మంచిర్యాల జిల్లా మేదరి సంఘానికి సుమారు 10 గుంటల భూమిని కూడా కేటాయించాలని మేము విన్నవిస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.